టీం ఏదమ్మా? పిల్లలు రండి, పిల్లలు రండి. పిల్లమర్రాజు లేడా? పిల్లవరరాజు లేడు. ఇది ఊడిపోయింది. అరే ఏంట్రా 50 రూపాయలు రా. బాబు నువ్వు టీం అంట కాదు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేశారు ఇక్కడ. మీ టీం కూడా ఒకసారి వచ్చి కనబడితే అయిపోతుంది. మా టీం ఏం కనపడదు. 3, 4, 5, 9 మంది వచ్చారు. చూసుకొని మా టీము బౌలింగ్ అంతా ఫీలింగ్ గేర్ సెట్ చేస్తారు. అంతా ఫీలింగ్ గేర్ సెట్ చేస్తారు. ఇంకో సైడ్ మా వాళ్ళు అంతా ఉన్నారు. ఇంకోండి ఇదైతే క్యాప్టెన్, గెలిచేదారు ఖచ్చితంగా. ఇదైతే క్యాప్టెన్, గెలిచేదారు ఖచ్చితంగా. ఓపెనర్స్ అయితే దిగారు. గట్టిగా ఉంది. కామెంటరీ చెయ్యి, రెజిస్టర్ కామెంటరీ చెయ్యి, రెజిస్టర్ ఓకే ఓకే. రియల్సా? ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నారు. ఫస్ట్ బాల్ వైడ్ రాయన్ వైడ్. సెకండ్ బాల్ ఇది. ఓ సెకండ్ బాలా? ఏ పట్టుకోక కెమెరా తగిలిద్ది, సరిగ్గా పట్టుకో. 6 అయితే కొట్టాడు. మా వాడైతే పటాపట ఉరుకుతున్నాడు. 4 ఉన్నాడు. 4 నైట్ వీళ్ళైతే బాల్ అయితే నాకు వెళ్ళారు. స్కోర్ 2 బాల్ అయినాయి. స్కోర్ 4. క్యాప్టెన్ స్కోర్ 4. క్యాప్టెన్ ఏదైతే చెప్తాడు ఏదైతే ఫిక్సింగ్ చేసి వస్తాడు పద్దాకలకి. ఫిక్సింగ్ చేసి వస్తాడు పద్దాకలకి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి. ఈడ ఒక బ్యాట్స్మెన్ అనమాట మా టీంలో. సో 1 డౌన్ అయితే దిగుతాడు. 4 6లు కొడతాడు ఈ మ్యాచ్ లో. మరి కొట్టపోతే మటుకి రేపు నేను టీంలో మ్యాచ్ లో మరి కొట్టపోతే మటుకి రేపు నేను టీంలో తీసుకోవాలి అన్న వెనకాల ఒకసారి సిడి వెనకాల. ఆడు కొంచెం అలా కూర్చొని ఉంటాడు కానీ ఫీల్డింగ్ బాగా చేస్తాడు. బాగా చేస్తాడు. అలా కూర్చొని ఉంటాడు కానీ ఫీల్డింగ్ బాగా చేస్తాడు. బాగా చేస్తాడు. బాల్ వచ్చింది, కొట్టు కొట్టు. మా స్ట్రైకర్ ఏమో కొంచెం ఫామ్ లో ఉన్నాడు. నువ్వు కొట్టే షాట్ ఏమో కొంచెం ఫామ్ లో ఉన్నాడు. నువ్వు కొట్టే షాట్. అవునా నిజమా? ఊరి ఈ బాల్ ఎవరు వేసారా? అదేదో మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాడు. ఎవరు వేసారా? అదేదో మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాడు. కమలా అన్న నువ్వు ఫీల్డింగేగా. మా సోయాబ్ అయితే ఉరుకుతున్నాడు. నేను తీసుకోలే. మళ్ళీ ఈసారి అయితే త్రోకి వచ్చాడు. డాష్ అయితే జరిగింది ఇప్పుడు. కొంచెం డాష్ అయితే జరిగింది. స్కోర్ 5, 2 బాల్ వేసాడు అంతే. వస్తున్నా వనుకొస్తున్నా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్. అది సారీ అసలు అనుకోలేదు మా క్యాప్టెన్ అయితే అవుట్ అయిపోయాడు. చూసాడు వెనకాలేమో అయిపోయింది అంటున్నాడు. వెనకాలైతే సగం పరువు ఈడనే తీసేది. ఇంక మా నాన్ స్ట్రైకర్ అయితే కొంచెం ఫామ్ లో ఉన్నాడు. హాయ్ చెప్పు. అసలు ఈడు ఎప్పటి నుంచే వేస్తున్నాడు, ఇప్పుడు వచ్చి సరిగ్గా బాల్ ఇలా. నెక్స్ట్ బాల్ రా. క్యాచా మా రవి అయితే చూడండి. హాయ్ చెప్పరావు. కమల్ అన్న అయితే దిగాడు.
కమలన్నా కమలన్ అయితే కొట్టాడు, క్యాచ్ అయితే మిస్ చేశాడు. 4 కాదా? టూడీకి అయితే తిరిగారు. నేను కాదు, మీ కమలానే పడేసి. షార్ట్ బాయ్. స్కోర్ ఎంత లెక్కేవా? ఇప్పుడు 15, ఇదొక 6. గుడ్ బ్యాటింగ్ బాయ్, వికెట్ నిలబెట్టుకోరా బాబు. గుడ్ బ్యాటింగ్ బాయ్, వికెట్ నిలబెట్టుకోరా బాబు. అరే అబ్బా అరే అబ్బా బ్యాటర్. 27. ఇయన్నది మళ్ళీ వచ్చాడు బౌలర్ వచ్చాడనమాట. 27 2 6లుగా బౌలర్ అయితే వచ్చాడు. బ్యాట్స్మెన్ అంటే వెళ్ళాడు. కీపింగ్ చేంజ్ అంట. అరే వెనక్కి ఉండు కొంచెం. ట్రాఫిక్ 27. ముందే ఊపేసాడు బ్యాట్. ముందే ఊపేసాడు బ్యాట్. ట్రాఫై క్లియర్ గానే కనపడుతుందా? 2 6లు కొట్టంగానే ఏదైందా వీడికి? క్లియర్ గానే కనపడుతుందా? 2 6లు కొట్టంగానే ఏదైందా వీడికి? ఎందుకులే నీకు ఏసు పట్టుకు. రాత్రి వద్దులే, అర్థమైంది నాకు. స్కోర్ 28గా. 28 రాత్రియా? రాత్రియేగా. రాత్రియే. స్కోర్ అయితే 29 ఇచ్చాం టార్గెట్. 30 అన్న టార్గెట్. 29 ఇచ్చాం టార్గెట్. 30 అన్న టార్గెట్. బౌలింగ్ ఉంది. సో ఏం చేస్తుంటాం, తప్పదు ఒకసారి ఓడిపోవాల్సి వచ్చింది. మరి ఎందుకురా నీకు కీపింగా లెక్కెత్తా. షేక్ చేయ మాకు. బౌలింగ్ ఏమన్నా టోర్నమెంట్ అరే నువ్వు పట్టాలరా అంటే ఇక్కడ నుంచి ఉన్నదారా. ఫస్ట్ బాల్ రావని తెలుసు ఎందుకు. అయి కాదు 6 బాల్ తీసా. ఫోర్ 10 3 బాల్ బయటలే
3 వైడ్ స్కోర్ 10 బ్యాటింగ్ సరే పుట్టా నువ్వే అంటదా 14 రాడ్డు బాబా సిక్స్ తగిలింది మనోడు సూపర్ రా, మంచోడు దొరికండి. లెఫ్టా బ్రాంచ్ और आता सॉरी సంబంధం లేదంట. ఓ ఏం కాదులే, కొట్టాల్సింది తక్కువే. ఆల్రెడీ కొట్టేశాం, ఫస్ట్ ఓవర్ లాగేశాం. వెళ్ళిపోయింది. వింటూ చూసి ఇచ్చేస్తాను కదా, ఈ మ్యాచ్ వింటూ చూసా. నేను మ్యాచ్ విన్నానని నేను చెప్పలేదు ఫస్ట్ అసలు. ఈ మ్యాచ్ నేను చెప్పుకోండి. టాస్ చేసేయండి, అయిపోయింది మ్యాచ్. ఆడతాం ఒక బాల్, 8 ఓవర్లు ఆడతాం. ఆడండి. ఎంత కొట్టాలి? ఎందుకు కొట్టాలి? ఒకటే కొట్టాల్సింది. టాస్ చేయండి. వెళ్ళి అక్కడ మాట్లాడు. నాకు తెలియదు. ఇప్పుడు మేము టాస్ చెప్పుకోరు. అదిగో దొరికి మేము టాస్ చెప్పుకోరు. అదిగో దొరికి నేనే బెటర్ రా కాస్త. ఏం